ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంనకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఉదయకాలమున నీ సన్నిధికి వచ్చినాం తండ్రి. నాతోనూ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితో మాట్లాడము, నీ వాక్యమును వినగలిగిన చెవిని, గ్రహించుకోగల హృదయాన్ని మాకు అనుగ్రహించి నడిపించమని, ఈ ఉదయకాలమున మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము యోహాను సువార్త 9వ అధ్యాయము మొదటి 3 వచనములను చదువుకుందాం. ఆయన మార్గమున పోవుచుండగా పుట్టుగుడ్డి అయిన ఒక మనుష్యుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను, వీడా వీని కన్నవారా అని ఆయనను అడగగా, యేసు, వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను. మనము చదివిన వాక్య భాగంలో యేసు ప్రభు ఒక స్థలములో వెళ్తూ ఉండగా ఆయన శిష్యులు ఆయనను అడిగిన ప్రశ్న, ఎవరి పాపమును బట్టి ఈ వ్యక్తికి ఇలాగూ సంభవించినది, ఏ బలహీనత ఇతన్ని గ్రుడ్డివాడుగా జన్మించేదానికి కారణముగా ఉన్నది అని యేసు ప్రభు దగ్గర తన శిష్యులు ఒక ప్రశ్నను అడిగినారు. అనేక సార్లు ఇలాంటి ప్రశ్నలు నీకు నాకును ఉంటాయి. ఏ పాపము చేశాను, ఎవరిని నేను మోసం చేశాను, లేకుంటే ఎందుకు నాకు ఇలాగూ సంభవిస్తున్నది, నా జీవితంలో ఎందుకు ఇలాగూ కష్టములు ఉన్నాయి, ఎందుకు నేను అవమానపరచబడుతున్నాను, ఎందుకు ఇతరులు నన్ను నిర్లక్ష్యపరుస్తున్నారు, ఎందుకు నేను చేసే పనులన్నీ ఓటమిలో ముగిస్తున్నాయి అని ప్రశ్న నీ హృదయంలో ఉండవచ్చు. ప్రభు అయిన యేసు తన శిష్యులకు చెప్పిన మాట నీతో కూడా మాట్లాడుచూ ఉన్నాడు. అది ఏమిటంటే, నీ బలహీనత, నీ యొక్క పితరుల పాపము నీ పాపము కాదు, కానీ అనేక సార్లు ప్రభు తన మహిమ నీ ద్వారాగా కనపరిచినట్లుగా నిన్ను పరీక్షల గుండా, పోరాటముల గుండా, సమస్యల గుండా తీసుకువెళ్తుంటాడు. కొన్నిసార్లు నీవు చేసిన పొరపాట్లను బట్టి శిక్ష అనుభవిస్తావు, నీవు చేసిన బలహీనతలను బట్టి నీవు శిక్షను అనుభవిస్తావు. అయితే దేవుని యొక్క కృప నిన్ను ఎన్నడూ విడువదు. ఆయన నిన్ను విడువను, ఎడబాయను అని చెప్పిన దేవుడుగా ఉన్నాడు. నీ కుడి చేతిని పట్టుకొని నిన్ను నడిపించేవాడిగా నేను ఉన్నాను అని వాగ్దానము చేసిన వాడిగా ఆయన ఉన్నాడు. నీవు చీకటిలో సంచరించిన నీకు ఏ అపాయము రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు అని వాగ్దానము చేసిన గొప్ప దేవుడుగా ఉన్నాడు. అయినను కొన్నిసార్లు ఆయన యొక్క మహిమ మన ద్వారాగా బయలుపరచబడినట్లుగా మామూలు మనుషులుగా ఉన్న మనల్ని ప్రభు వాడుకొని తన కృప ఇతరులకు చూపించినట్లుగా కొన్నిసార్లు మనల్ని పరీక్ష గుండగా బలనిస్తూ ఉంటాడు. జాలరులైన వారిని తీసుకొని వెళ్ళి ప్రపంచమంతా తల్లకిందులు చేసేవారు మన మధ్యకు కూడా వచ్చినారు అని ప్రజలు మాట్లాడే రీతిగా మార్చినవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. నీ జీవితంలో కూడా కొన్ని కార్యములు అనుభవిస్తున్నావు, లేకపోతే అనుమతించబడినవి అంటే అది దేవుని యొక్క నామ మహిమార్థమై. యోబు మనందరికీ ఒక మంచి మాదిరిగా ఉన్నాడు. తన జీవితంలో ప్రభు అనుమతించినాడు సమస్యలను. అపవాది వచ్చి దేవుని సన్నిధిలో నిలబడ్డప్పుడు నా సేవకుడైన యోబు వంటి వాడు మరి ఒకడు లేడు అని ధైర్యముగా చెప్పగలిగినాడు. నిన్ను కూడా ప్రభు అలాగూ ఒక సాక్షిగా నిలబెట్టాలని ఆశిస్తున్నాడు. నీ ద్వారాగా అనేకులు తన యొక్క సువార్తను పంచాలని ఆశిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో నీవు ఎలాగో నిలబడగలుగుతున్నావు అనేదే నీ యొక్క జయమునకు ఆధారముగా ఉంటుంది. యోబు ఎన్ని శ్రమలు వచ్చినాను, ఎంత ఇబ్బంది అయినాను, ఎన్ని కష్టముల మధ్య వెళ్ళినాను, దేవుని
ఎంత మాత్రము తృణీకరించలేదని, లేకపోతే దేవుణ్ణి ఎన్నడూ విడిచిపెట్టాలన్న మనస్సు కలిగిన వాడిగా లేడు అన్న కార్యంను మనం చూస్తున్నాం. యెహోవా ఇచ్చినాడు, యెహోవా తీసుకున్నాడని ధైర్యముగా చెప్పగలిగినాడు. అందుకే తాను పోగొట్టుకున్న దానికి రెండంతలు మరలా తిరిగి ఆయనకు అనుగ్రహించబడినదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నీ జీవితంలో కూడా సమస్యలను ప్రభు అనుమతించినాడేమో, ఆ సమస్యలు నీవు దాటి రాలేక అవస్థపడుతున్నావేమో, దేవుని సన్నిధికి వెళ్ళు, ఆయన సన్నిధిలో మోకరించు. ప్రభువా, ఈ శోధన నాకు ఎందుకు వచ్చినది? ఏ బలహీనత నాలో ఉన్నది? ఎందుకోసం ఇలాంటి కార్యం నా జీవితం అనుమతించబడినది? నేను ఇందులో నుంచి నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటి అని దేవుని సన్నిధిలో మోకరించుము. అప్పుడు దేవుని కార్యములను నీ జీవితంలో చూడగలవు. ఇక్కడ యేసు ప్రభు ఆ మాట చెప్పిన తర్వాత ఆ గుడ్డివాడిని స్వస్థపరిచినాడు. అతని యొక్క జీవితము మార్చబడినది. నీవు కూడా నీ బలహీనతను గ్రహించుకొని దేవుని సన్నిధికి వచ్చినట్లయితే నీకు అనుమతించబడిన శోధన నుండి ప్రభు నీకు విడుదలనిచ్చి నీ జీవితమును మార్చి అనేకుల మధ్యలో నిన్ను స్థిరపరిచేది ఆయన యొక్క ఉద్దేశమై ఉంటుంది. సమస్యలు వస్తున్నాయి, పోరాటంలో వస్తున్నాయి, కష్టముగా ఉంది, ఇందులో నుంచి నేను బయటకు రాలని, దేవుడు నాకు వద్దు అనుకొని నువ్వు వెళ్ళిపోయినట్లయితే నిజముగా ఆయన నీకు ఇవ్వాలని ఆశించిన ఆ ఆశీర్వాదములను సంపాదించుకొనలేదు. యోబు భార్య ప్రేరేపించినప్పుడు ఆయన దేవుని దూషించినట్లయితే ఆయన కొరకు ఉంచబడిన ఆశీర్వాదంలో ఆయన సంపాదించుకొన గలవాడుగా ఉండకపోవచ్చు. అయితే అంతము వరకు దేవుని కొరకు నమ్మకముగా ఉండాలని ఆయన ఆశించినాడు. మన జీవితంలో కూడా ఇలాంటి ఆశలు కలిగి ఉండాలి. ఎటువంటి పరిస్థితి అయినను నీకు అది ఓటమిలాగా అనిపించినను ప్రభు సహాయం చేస్తాడని విశ్వసిస్తూ ఆయన వైపు చూస్తూ ముందుకు వెళ్ళినట్లయితే దేవుని యొక్క మహిమను నీ ద్వారాగా ఆయన బయలుపరుస్తాడు. అనేకుల మధ్యలో నేను లేవనెత్తి ఆశీర్వదిస్తాడు. ఈ ఉదయ కాలమున ఆయన కృపను సంపాదించుకో. ఆయన ఆశీర్వాదాన్ని జీవితంలో చూడాలని ఆశించినట్లయితే సమస్యల గుండా వెళ్తున్నప్పుడు దేవుణ్ణి నువ్వెంత మాత్రము దేవుని పట్ల కోపము లేకపోతే దేవుని పట్ల ఆ వేదనను చూపిస్తూ ఆయన నిర్లక్ష్యపరుస్తున్నాడు అనుకొని ఆయన దూరముగా వెళ్ళిపోయినట్లయితే ఆయన యొక్క కృపను సంపాదించుకోలేవు. అయితే ఇందులో నుండి నేను దాటి వెళ్ళడానికి సహాయం చేయను ఆయన. దేవుని సన్నిధిలో పోరాడు, ఆయన సహాయం కొరకు ఎదురు చూడు. నిన్ను ప్రభు రెండంతలుగా ఆశీర్వదించి నిన్ను తలగా ఉంచుతాడు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ గొప్ప దేవా యేసయ్య, ఉదయకాలమున నీ యొక్క వాక్యం బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. మా ముందు వస్తున్న ఎటువంటి పోరాటమైనను అది నీవు మాకు అనుమతించి వచ్చినది, నీ మహిమ కొరకు వచ్చినదని గ్రహించుకొని నీ సన్నిధిలో యథార్థముగా జీవిస్తూ నీ వైపు చూస్తూ ముందుకు నడిచే కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. మేము అంతం వరకు నీ వైపు చూసి నడిచేదానికి సహాయం చేయము. సమస్యలో నిన్ను నిర్లక్ష్యపరచుకొని నీ కృపను పోగొట్టుకునే వారిగా మేము వండుకున్నట్లుగా మమ్మల్ని బలపరిచి ఆశీర్వదించమని, అంతవరకు నిలబడి ఉండే విశ్వాసమును దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ తోడయండి, సదాకాలం నడిపించునుగాక. ఆమేన్.